శివభారతి గారు జనసేన నాయకులు జాయిన్ అయ్యారు. శివభారతి గారు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారి మూవీలో నమస్తే అండి, నమస్తే. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారి మూవీలో శ్యాంబాబు అనే క్యారెక్టర్కి చాలా పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఎస్, నేను శ్యాంబాబే అన్నట్టుగా మొన్న సంక్రాంతి సంబరాల్లో ఆయన మన అంబటి రాంబాబు గారు ఏకంగా డాన్సే చాలా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. ఆయన పర్ఫెక్ట్ డాన్స్ కూడా వేసి చూపించారు. అక్కడ నుంచి మొదలు పెడితే అంటే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఆయన మీద చాలా పడిందని చెప్పడానికి ఆయన ఓపెన్ గా రోడ్డు మీదే ఆయన డాన్స్ చేస్తారు. మంత్రి గారు లక్ష్మి గారు ఆయన గతంలో సినిమా నటుడు. అంబటి రాంబాబు గారు గతంలో సినిమా నటుడు. కరెక్ట్. అంటే ఏదో ఒకటి రెండు సినిమా నటుడు అంటే డాన్స్ చేసే అంత, పోనీ సైడ్ డాన్స్ చేసే అంత, లేదంటే మేజర్ గా మెయిన్ రోల్ లో డాన్స్ చేసే అంత రోల్ కాదు కానీ ఆయన చిన్న నటించారు. అయినా సరే మరి ఆయన ఎందుకు హట్ అయ్యారు కానీ శ్యాంబాబుకి బాగా హట్ అయ్యారు. ట్వీట్లు, జనసేన వాళ్ళకి చాలా పాటలు అన్నీ బాగా పడినాయి. ఇప్పుడు అదే రాంబాబు గారు సక్సెస్ఫుల్గా చూపించారు. మరి ఏకంగా డైరెక్ట్గా ఇప్పుడు వ్యూహం, యాత్ర ఇలాంటిది ఓపెన్గా బయటకు వచ్చి క్యారెక్టర్స్ని చూపిస్తుంటే మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇంకాస్త ఫోకస్ ఎక్కువ పెడుతున్నట్టు ఉంటుంది సినిమాల్లో. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, రాజనీతి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. అంటే శ్యాంబాబు హట్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. సో అంటే వాళ్ళు ఫోకస్ చేసే దానిలో జస్ట్ ఊరికే ఒక చిన్న ట్రయల్ కే వీళ్ళు ఇంత గజగజ వణిగిపోయారు. వాళ్ళలాగా కూర్చొని క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఇట్లా సినిమాలు ఇంతకు ముందు యాత్ర 1 అని చెప్పి వాళ్ళ నాన్నకు భజంతో యాత్ర 1, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పి ఈ ఆపోజిషన్ మీద మొత్తం అందరినీ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఉన్నాయి లేని ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేసి వాళ్ళ మీద ఏదో ఒక బ్యాడ్ గా అంటే ఆయన పొగుడుకుంటూ ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ, అంటే ఆయన పొగిడేది సినిమా వచ్చేది, సినిమా వస్తుంది. ప్రతి ఎన్నికల్లో ఇది ఒక వ్యూహం వాళ్ళకి. అలాగే ఈసారి యాత్ర 2 పొగిడేది వ్యూహం, తిట్టేది. అంటే ప్రజల్ని ఇదిగో నేను మంచివాడిని, నేను సుత్తపోసని, నేను లెగిస్తే సుభాషిత రత్నాలే మాట్లాడతాను, సుభాషిత రత్నాల్లో మన పెద్దలు ఏది చెప్తారో, వేమన గారు ఏది చెప్తారో నేను అదే ఫాలో అవుతాను. ఇదిగో వీళ్ళందరూ దుర్మార్గులు, దుష్టులు, నేను ఒక్కడనే చాలా పవిత్రుడిని, నేను దేవుడి బిడ్డని, పైనుంచి దిగొచ్చిన పరమాత్మని, నేను తల నెమరగానే అసలు అన్ని మీ పాపాలన్నీ మటుమాయమైపోతాయి, నేను ఒక ముద్దు పెట్టానంటే ఇంకా అసలు మీరు ఇంక మరు జన్మలో కూడా ఇలాగే దేవుడి బిడ్డలుగా పుడతారు. ఈ టైప్ లో ఆయన సందేశాత్మకంగా ప్రజల్ని హిప్నటైజ్ చేసే కార్యక్రమం అనమాట. ఆయన చేసే చండాలాన్ని కప్పిపుచ్చుకొని నేను చాలా హిప్నటిజం టైప్ అన్నమాట. ఇదిగో వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, ఇదే ప్రాజెక్ట్ చేయాలి. ఇంతకు మించి వేరే ఇంకొక పగడ్బందీ వ్యూహంతో ఈయన అన్ని రకాల నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, నేను చాలా రాష్ట్రానికి ఉద్ధరించాను, ఓడబొడిచానని చెప్పుకుని ఆ కాన్ఫిడెన్స్ వాటిని తీసుకెళ్ళండి. నేను సంక్షేమం ఇచ్చాను, నాకు ఓటేయండి అని. ఈ యాత్రలు, యాత్రలు, ఈ అంతిమ యాత్రలని ఎందుకు, వ్యూహాలు ఇవన్నీ ఎందుకు అసలు? అంటే ఎక్కడ ఏ రకంగా ఇప్పుడు ఈ సినిమా చేసిన, ఆ యాత్ర 2 చేసిన డైరెక్టర్ గారికి క్రీడా ప్రాంగణం కేటాయించిన 3 ఎకరాల 70 సెంట్లు భూమిని, ప్రజల డబ్బుని దారాదత్తం చేశారు. అసలు ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారికి, వేణుగోపాల్ గారికి తెలియాలి, తిరుపతి దగ్గరే హార్స్లీ హిల్స్ లో అని చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్ లో ఉన్న భూమిని అతనికి ఎందుకు కేటాయించారు? అసలు ఆడదాం ఆంధ్ర అంటూ చెప్పి ఊరంతా పోస్టర్లు వేసి రాష్ట్రం అంతా ఏదో ఆటలాడిచ్చారు. అందరిని కింద పడుకుంటా, మీద పడుకుంటా, స్పీకర్లేమో బొక్కబార్లో పడతా, అందరూ పాపం నానా పాటలు పడి ఏదో ఆడదాం ఆంధ్ర, మేము క్రీడలను ప్రోత్సహిస్తున్నాం, దానికోసం అది చేసాం ఇది చేసాం అని ఆ క్రీడలకి కేటాయించిన ప్రాంగణాన్ని వాళ్ళకి భజన చేసినందుకు, వాళ్ళని పొగుడుతో ఒక సినిమా తీసినందుకు ఆయనకి ఎట్లా ప్రజల డబ్బుని దారాదత్తం చేస్తారు, ప్రజల ఆస్తులను దారాదత్తం చేస్తారు?